లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీలో వైసీపీ కనుమరుగు కానుందా? అధినేత మాటను నేతలు పక్కన పెడుతున్నారా? 40% ఓటు బ్యాంకున్న ఫ్యాన్ పార్టీకి వారిని నడిపించే నాయకులు కరువవ్వడం ఖాయమా? ఓవైపు రాజీనామాలు, వలసల పర్వం నడుస్తోన్న తరుణంలో జగన్ కి నేతలు మరో షాక్ ఇస్తున్నారు. పార్టీ కార్యక్రమాన్ని నేతలు లైట్ తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. కాలం కలిసి రాకపోతే ఏది ముట్టుకున్నా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫేస్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి కూడా నడుస్తుంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నాడు చెప్పిందే వేదం, చేసిందే చట్టమన్నట్లు వ్యవహరించిన జగన్ ఇప్పుడు నేతల తీరుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఇప్పటికే ఓవైపు పార్టీకి నాయకులంతా గుడ్ బై చెప్పేసి వెళ్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన లీడర్లు మొహం చాటేస్తున్నారట. 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన కార్యకర్తలు నడిపించే నాయకత్వం లేక డీలా పడుతున్నారట. అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, సర్కారుకి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నేతలకు జగన్ ఆదేశించారు. అన్నదాతకు అండగా పేరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించాలన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న వైసీపీ బాస్ ఆదేశాలు సైతం నేతలు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. డుమ్మా కొట్టడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ మెజార్టీ నాయకులంతా సైడ్ అవ్వడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను నిరసన కార్యక్రమానికి హాజరు కాలేదట. ధర్మాన చాలా కాలం నుండి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారతారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడకి జిల్లా నాయకత్వం నుంచి ఇంటిమేషన్ లేదట. దాంతో ఆయన కూడా ధర్నాకి దూరంగా ఉన్నారట. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం అనారోగ్య కారణాల దృష్ట్యా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో మాత్రం ముఖ్య నేతలందరూ ధర్నాలో పాల్గొన్నారని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కొందరు నేతలు నిరసన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు, ఆడారి ఆనంద్ ధర్నాలో పాల్గొనలేదట. ఎన్నికల తర్వాత నుంచి ఎంవీవీ సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆడారి ఆనంద్, కేకే రాజు విదేశాల్లో ఉండడంతో ధర్నాకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ పందుల రవీంద్రబాబు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే గడ్డం శ్రీనివాస్ నాయుడు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అధిష్టానాన్ని ఆలోచనలో పడేసిందట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకులు చాలా మంది నిరసన కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారట. మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ ఎక్కడా కనిపించకపోవడం జగన్ కి షాక్ ఇచ్చిందట. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నేతలు నిరసనకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అలానే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్, కేశినేని నాని ఇద్దరు కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. కేశినేని నాని పార్టీ మారతారనే టాక్ విజయవాడలో జోరుగా నడుస్తోంది. కేసుల భయంతో పేర్ని నాని, పేర్ని కిట్టు నిరసన కార్యక్రమానికి దూరమయ్యారని అనుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ మాజీ మంత్రి సుచరిత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, వేమూరు ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ ధర్నాకు దూరంగా ఉన్నారట. మాజీ మంత్రి సుచరిత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆమె పార్టీకి రాజీనామా చేస్తారనే టాక్ కూడా ఉందట. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ముఖ్య నేతలందరూ ధర్నాలో పాల్గొనడం వైసీపీకి కాస్త ఊరటనిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా నిరసన కార్యక్రమానికి హాజరు కాకపోవడం కార్యకర్తలను కలవరపెట్టిందట.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, చింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారట. మాజీ వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ మనసులో మాట బయటపెట్టి పార్టీని వీడారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైన సమయం ఇవ్వకుండానే ధర్నాలు, నిరసనలు అంటే ఎలా అని విమర్శించారు. 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారని చెప్పారు. వైసీపీ హయాంలో సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని జగన్ కు సింపుల్ గా గుర్తు చేశారు. అంతా వాలంటీర్లే నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. అంతేకాకుండా బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ని నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల ఎలక్షన్ వస్తున్నారు. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ వరుస పరిణామాలతో జగన్ అయోమయంలో పడ్డారట. ఆయన తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వెళ్లే వాళ్ళని ఆపలేని జగన్ కనీసం ఉన్న వాళ్ళనైనా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.